చూస్తున్నాం నాగార్జున యూనివర్సిటీ దాటుకుని వైఎస్ జగన్ కాన్వాయ్ మనకు కనిపిస్తోంది. గత కొంతకాలంగా కూటమి సర్కార్ జంగిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతోంది. ఈ జంగిల్ రాజ్లో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, ఆటవిక సంప్రదాయాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి, ఇళ్లను కాల్చేస్తున్నారు, వ్యక్తులపైన హత్యాయత్నాలు చేస్తున్నారు. దీనిపైన ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ ఆటవిక రాజ్యం పైన జంగిల్ రాజ్ పైన పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతును తెలియజేస్తున్నారు ప్రజలంతా కూడా. మద్దతుగా ఆయన వెంట కాన్వాయ్ వెంట రావడం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం పైన వెల్లువెత్తుతున్న ఆగ్రహానికి ప్రతీకగా ప్రస్తుతం మనం ఈ విజువల్స్ ని చూడొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ర్యాలీగా బయలుదేరి ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు నివాసానికి వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగిన తీరును తెలుసుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇల్లు, ఆఫీస్ ఈ దాడిలో, టీడీపీ గూండాల దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పరిశీలిస్తారు వైఎస్ జగన్. మా కరెస్పాండెంట్ పోతురాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాజు, చెప్పండి. బిందు, ప్రధానంగా చూసుకునే కనుక ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో అంబటి రాంబాబు నివాసానికి సంబంధించి పచ్చ మొక్కలు చేసినటువంటి దౌర్జన్య కాండ అవుతుందో ఆ దౌర్జన్య కాండకు సంబంధించి కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. వెళ్లిన సందర్భంలో అడుగడుగునా కూడా ఇక్కడ అభిమానులు కూడా అడుగడుగునా కూడా జనరాజాలు పడుతున్నారు. ఇక్కడ నియోజకవర్గం సంబంధించినటువంటి గుంటూరు సంబంధించినటువంటి పత్తిపాటి నియోజకవర్గ లీడర్లు కానీ వీరు అడుగుతున్నారు. వీరితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడు లేదు సెక్షన్ 30, ఇప్పుడు వెళ్తుంటే సెక్షన్ 30 వచ్చేస్తుంది, ఏ విధంగా చూస్తారు అన్నారు? అసలు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర టీడీపీ గుండాలు వచ్చి ఆ కుటుంబాన్ని 7 గంటల పాటు నిర్బంధం చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎంతసేపు డీజీపీ ఆఫీస్ దగ్గరలో ఉంది, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు పోలీసు వారి శాఖ తలుచుకుంటే ఎంతసేపు వచ్చి వాళ్ళు కంట్రోల్ చేయడం ఎంతసేపు 7 గంటల పాటు గుండాలు వచ్చి భయభ్రాంతి గురి చేస్తే ఆ కుటుంబం అంటే ఒకవైపు అంబటి రాంబాబు గారు, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆడవారు కానీ వాళ్ళ యొక్క కూతుర్లు కానీ ఎవరైతే కుమార్తెలు ఉన్నారు, మనవరాలు అందరూ ఉన్నారు, వాళ్ళు ఎంతో భయభ్రాంతి గురయ్యారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. అసలు అది ఎంత విధ్వంసం సృష్టించారంటే ఎన్నడూ లేని విధంగా నాకు తెలిసిన గుంటూరు జిల్లాలో గుంటూరులో ఎప్పుడు కూడా ఆ నగరంలో జరిగినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం అంటే పాలనంతా పక్కన పెట్టుబడి ఓన్లీ వీళ్ళు చేస్తున్న ఏంటయ్యా అంటే ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ మీద అటాక్ చేయటం, లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయించి వాళ్ళ లోపల పెట్టడం, లేదంటే ఇది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్. అంబటి రాంబాబు గారి విషయం అయితే ఆయన మరీ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆయన లోపలికి అంటే ఇంటి మీద కూడా దాడి చేసి దగ్గర ఒక 1000 మంది, అది కూడా ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో, గల్లామాధ గారి ఆధ్వర్యంలో, అది అందరూ మన మీడియా వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉంది, అందరూ చూశారు కూడాను. ఆ కుటుంబాల మీద అటాక్ చేయడం జరిగింది. ఇది మనం ఏ విధంగా అంటే మీరు ప్రజలకి ఏం అసలు ఆదర్శం చూస్తారు, లేదనుకుంటే అసలు మీరేమి నినాదం చూపుతున్నారు అంటే ఏంటి? ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన ఏం జరిగినప్పుడు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇలా చేయమని చెప్తున్నారా, లేదంటే ఎవరైనా సరే అంటే అంబటి రాంబాబు గారు తాపకుండా మీరు జోగి రమేష్ గారి ఇంటి మీద కూడాను పెట్రోల్ బాంబులు వేశారు. ఇలా వేసుకుంటూ పోతే అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడాను అంటే వాళ్ళందరూ బలి చేయడం, వాళ్ళు చంపడం మీ యొక్క లక్ష్యమా, లేదంటే వాళ్ళెవరు కూడా బయటికి రాకూడదు, ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు రాకూడదు అంటే వీళ్ళందరూ చంపేసేస్తే మేమే ఏలాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారా, అసలు భయభ్రాంతులు చేస్తే ఆలోచన ఉన్నారా? మీరు వాస్తవంగా చూసుకున్నట్లయితే వచ్చిన దగ్గర నుంచి దగ్గర చాలా మందిని కూడాను కేసులు పెట్టి అందరూ లోపల పెట్టడం బాధించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఆంక్షలు, అది కూటమి ప్రభుత్వం ఈ రోజు కూడా ఆంక్షలు అంటే జగన్ గారి పర్యటన ఎవరైనా పరామర్శించడానికి వెళ్తే చాలు సెక్షన్లు గుర్తుకు వచ్చేస్తాయి. మరి ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దాడిగా వెళ్ళినటువంటి యొక్క టీడీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మరి మీకు సెక్షన్లు గుర్తు రాలేదా? ఆ రోజు ఎంతసేపు మీరు కంట్రోల్ చేయటం నిజం చెప్పాలనుకుంటే ఆ రోజు పొద్దున కూడాను అంబటి రాంబాబు గారు గుడికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో టీడీపీ గుండాలు అందరూ కూడా, అందరు నాయకులు అవచ్చు, గుండాలు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కర్రలతో నిలబడితే పోలీసు వారు వీస్తూ చూస్తుంటే పోయారే తప్ప. చెప్పండి, మీరు ఏం చూస్తారు? రెడ్ బుక్ రాజ్యాంగంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందంటారు ఇప్పుడు నుంచి. రాష్ట్రంలో రెడ్ బుక్ కి నారా లోకేష్ గారు ఈ మధ్య ఒక కొత్త నిర్వచనం పెట్టారు. రెడ్ బుక్ అంటే కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ వేసి 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చేటువంటి సంస్కృతినే రెడ్ బుక్ సంస్కృతి తీసుకొచ్చారు. మొన్నటి వరకు రెడ్ బుక్ సంస్కృతి అంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రజాప్రతినిధుల మీద, మాజీ మంత్రుల మీద అక్రమంగా కేసులు బనాయించి లోపల వేసే సంస్కృతికి, పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం సృష్టించినటువంటి నారా లోకేష్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు గత వారం రోజుల నుంచే 3 మాజీ మంత్రుల మీద, 2 ఎమ్మెల్యేల మీద
మా ఎంపీల మీద మీరు దాడులు చేసే సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి నివ్వెరబోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కొత్త సంస్కృతి వచ్చింది. రాళ్ళు ఇసరడం, బాదులు పట్టుకొని కొట్టడం, కొత్తగా యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు నేర్పించిన సంస్కృతి ఏంటంటే పెట్రోల్ బాంబులు తయారు చేసి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రుల మీద ఇళ్ల మీద దాడి చేయడం. ఇదేనా మీరు రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేది? ఉద్యోగాలు తెస్తారు, పెట్టుబడులు తెస్తారు, పరిశ్రమలు తెస్తారు అనుకుంటే రాళ్ళు ఇసరడం, బాదులతో కొట్టడం, పెట్రోల్ బాంబులు తయారు చేయించడమో మీరు నేర్పించేది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రశ్నించే గొంతుకు కాదు, ఆయన ఎప్పుడో మారిపోయాడు. ఆయన కూటమిలో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో ప్రశ్నించడం అనేటువంటి మాటకే అర్థం మర్చిపోయినటువంటి వ్యక్తి ఆయన. ఈ రోజున ప్రశ్నించడం లేదనే కదా ఆయన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న మరి ఒక మహిళా అడ్వకేట్ రజనీ గారు కూడా వ్యతిరేకించి మరి పదవికి రాజీనామా చేశారు. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇలాంటి దాడులను ఏ విధంగా చూస్తారు? అసలు ప్రత్యేకంగా గుంటూరులో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు చూసారు? కొత్త బెచ్చగాడు పొద్దారడని లోకేష్కి అధికారం చేపట్టేసరికి ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు నెత్తికొచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే అధికార మతంలో చాలా విషయాలు తెలియట్లా. ఇప్పటికీ ఆల్రెడీ గుచ్చుకోవాల్సిన వరకు గుచ్చుకుంది. ఇప్పుడు కానీ ఎలక్షన్కి వెళ్తే 10వ పరకు వచ్చే పరిస్థితికి వచ్చేసారు. ఇక ఈ 10 పరకు కూడా అవసరం లేదనుకునే స్థితికి ఏమన్నారంటే ప్రజలు మనకెటు ఓటేయరు, అవకాశం వచ్చింది 5 ఏళ్ళు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, అవకాశం ఉన్నంత వరకు పోగేసుకుందాం, అవసరం ఉన్నంత వరకు కొడదాం, తిడదాం, నరుకుదాం, చంపుదాం, ఇదే కాన్సెప్ట్లో ఎదురుకెళ్తా ఉన్నారు. కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే రేపు భవిష్యత్తు ఏంటి? ఇవాళ మీరు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎదరికి తీసుకెళ్తా ఉన్నారు, కానీ వాళ్ళ కేసులు అయితే వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రెచ్చగొడతారు, రేపు మీ జోలు కూడా పట్టించుకోరు. నాకైతే అర్థమవుతున్నది. కాబట్టి అంతా శాంతియుతంగా పరిపాలన చేస్తే చాలా బాగుండేది. కానీ ఇవాళ దుర్మార్గంగా, నీచంగా పోలీసులను అడ్డుపెట్టి, ఇదే పోలీసులను కనుక ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దగ్గర పెట్టుంటే, జగన్ గారి కోసం పెట్టిన ఇంతమంది జనాలు సగం మందిని పోలీసులు అక్కడ పెట్టినా కనీసం గొడవలు జరిగేవి కాదు, ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ జగన్ గారు పరామర్శకు వచ్చాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఇవన్నీ వదిలేసి రాష్ట్రంలో పాలనంతా గాలికి వదిలేసి ఇవాళ చేస్తున్న దుశ్చర్యలందరూ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. తగుబుద్ధి ఖచ్చితంగా చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనే సెక్షన్లు గుర్తొచ్చేస్తున్నాయి, జనాలు చూసి ఆపాలని చూస్తున్నారు. అయినా కానీ జనసంద్రంలాగా ఉంది గుంటూరు జిల్లా. ఏమని చూస్తారు? నేను అనేది అణిచివేత నుంచి ప్రభంజనం ఏ రకంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారి నిదర్శనం. నా ఫస్ట్ నుంచి ఆయన మీద కేసులు పెట్టిన దగ్గర నుంచి అణిచివేతకు గురి కాబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైల్లో పెడితే దాన్ని మొదలు పెట్టిన తర్వాత అణిచివేతను వేయాలని చూస్తే ఒక మనిషిని ఎలా ప్రభంజనంగా మారతారో జగన్మోహన్ రెడ్డి గారి నిదర్శనం. ఇవాళ అలసాలను చూసినా, ఏం చేయాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారి లెక్క వేరే. అది వేరే ఎప్పుడు తెలుద్దంటే మళ్ళీ 19 నుంచి 29లో తేలుద్దండి. కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనపడుతుంది. పూర్తిగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా అడుగడుగునా కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చూస్తే కనుక రెడ్ బుక్ పాలనలో కూడా యథేచ్ఛగా అరాచక పాలన, ఆటవిక పాలన, జంగిల్ పాలన కూడా చేస్తారని చెప్పి వీరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూడా కనపడుతుంది. వావత్ స్టూడియో.